US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెన్షన్ల పండుగ అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అయితే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది? ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చాక 7,000 పెన్షన్ ఇస్తున్నారు. ప్రజలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమికి బ్రహ్మాండంగా చాలా బాగా చేశారని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంతో ఉన్నారు. వాళ్ళ సంతోషం చూసి మేము ఇక్కడికి వచ్చిన మాకు కూడా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి నిర్ణయము, చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్ణయము. తప్పనిసరిగా ఇది చాలామందికి మేలు జరుగుతోంది. సుమారు 65 లక్షల మందికి 65,18,000 మంది ఈ పెన్షన్ కార్యక్రమంలో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అమౌంట్ అయితే సుమారు 4,408 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ఒకే రోజు. అంటే ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతున్న కార్యక్రమము. సో మా ప్రభుత్వము చేతలు ప్రభుత్వము, అంతేగాని మాటలు ప్రభుత్వం కాదు. మేము ఏదైతే మాట ఇచ్చామో తప్పనిసరిగా దాన్ని నిలబెట్టుకునే దానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశాము. 1వ తారీఖు ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వాళ్ళు పెన్షన్స్ ఇవ్వరు, తర్వాత గ్రామ వాలంటీర్లు లేని వల్ల మీకు పెన్షన్లు రావు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ మేము అందరం కూడా కలిసి ఇక్కడ కన్సర్న్డ్ అధికారులు, అట్లాగే అన్ని పార్టీలకి కార్యకర్తలు, వారందరూ కూడా వార్డ్ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ ఇంటి ముందుకి వచ్చి సుమారు 6:30-7 గంటల నుంచి మొదలుపెట్టి ఉదయమే వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్స్ ఇస్తున్నాం. చాలా మాకు కూడా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం రెగ్యులర్గా చేస్తాము. ప్రతి మంత్ ఈ పెన్షనర్స్ని ఒక ఏరియాలో కొంతమంది, నెక్స్ట్ ఏరియాలో కొంతమంది కలిసి వాళ్ళతో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా కొత్త పెన్షన్స్ పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి కూడా మనం ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా సంక్షేమం కూడా బ్రహ్మాండమైన ఉద్దేశం చేయాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఉంది. పెన్షన్ విషయంలో రాజకీయం చేశారని చెప్తున్నారు. పెన్షన్ విషయంలో రాజకీయము వాళ్ళు మాట్లాడేది అర్థం బద్దం లేనటువంటి రాజకీయం చేస్తారు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఉదయం 6 గంటలు 6:30 నుంచి మేము మొదలుపెట్టి వాళ్ళు డోర్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాము. ఆవిడని అడగండి, మేము ఎదుర్కొంటూ ఉన్నాము. ఇంకా చాలామందికి ఇచ్చాము, వికలాంగులకి ఇచ్చాము, వాళ్ళు ఎవరో బెడ్ రిడన్ పీపుల్కి కూడా వారి దగ్గరికి వెళ్ళి ఇవ్వటం జరిగింది. కావాలంటే 6ంటికి ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఇంకా కొంచెం రెడీ కావాలి కదా అనే ఉద్దేశంతో సుమారు 6:30-7 నుంచి మొదలుపెట్టి ఈరోజు మ్యాక్సిమం పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే వరకు అధికారులందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అన్ని గ్రామ సచివాలయం నుంచి కూడా అడ్మిన్ స్టాఫ్తో పాటు మిగిలిన వారు కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఒక్కొక్కరికి 50 పెన్షన్స్ ఇచ్చేదానికి జడ్సీ గారు ఇక్కడ విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి నెల ఇదే టైంకి ఇస్తారు సార్? తప్పనిసరిగా ప్రతి నెల ఇదే టైం ఇస్తాము. ఒకవేళ ఏదైనా విపరీతమైన వర్షము అటువంటి పరిస్థితి కనుకుంటే కొంచెం మధ్యాహ్నం ఇచ్చేదానికి అవకాశం ఉంది. సేమ్ డే మాత్రము ఇచ్చేస్తాము. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. డెఫినెట్గా ఇది ఒక మంచి కార్యక్రమం కింద అందరూ కూడా భావించాలి. అంటే ఇది విప్లవాత్మకమైన చరిత్ర సృష్టించిన చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకున్నాను. లబ్ధిదారులు ఉన్నారు, మేము చెప్పండి, ఎంత ఇస్తున్నారు పెన్షన్? ఇప్పుడు 7,000 ఇచ్చారండి. ఇంతకుముందు 3,000. ఎలా ఉంది అప్పటికి? బాగుంది. ఎందుకు ఇంతకు ముందు కూడా ఉన్నారు కదా. ఇంతకుముందు అతను మాకు మాట ఇచ్చారు, ఇక్కడ హాస్పిటల్ కడతామని చెప్పేసి. అదేమో సచివాలయం అయిపోయింది, ఎవరు ఆపలేదు. అది మాకు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు దూరం అయిపోతుంది. లేకపోతే ఇటు వెళ్ళాలి, చెన్నూరు అటు సైడ్ వెళ్ళాలి. ఇంతకుముందు అతను సార్ చెప్పారు అప్పుడు. పెన్షన్ కూడా లబ్ధిదారులు కానీ అలాగే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కానీ చెప్తున్నారు, పెన్షన్ అయితే ఉదయాన్న 6 ఆ టైంకి అయితే ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా లబ్ధిదారులకి మేము ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.